నమస్తే, వెల్కమ్ టు పిఆర్టీవీ తెలంగాణ. నేను మీ పామరఘు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్స్ అనేది ప్రతి ఒక్కరిని వణికిస్తూ ఉన్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని కానివ్వండి, లేదా సినీ ప్రముఖుల్ని కానివ్వండి. వాస్తవానికి ఈ బెట్టింగ్ వ్యవహారం అనేది ఏంది, దీని కథ ఏంది, దీని ఖాతా కార్ఖాన ఏంది అనేది మీకు క్లుప్తంగా దీని వెనుక ఎవరున్నారని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. అయితే వాస్తవానికి ప్రజలరా, దీనికన్నా ముందు అసలుకి మన ఇండియాకి సంబంధించిన బెట్టింగ్ యాప్స్ ఏవి, బయటి దేశానికి సంబంధించిన బెట్టింగ్ యాప్స్ అనేది మీకు దీనిలో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇండియా మహాదేవ్ బుక్, 1xBet, పరి మ్యాచ్, 22bet, బెట్ విన్నర్, దఫా బెట్. బయట దేశాన్ని వచ్చేసి బెట్వే, 10 క్రిక్, యూనిబెట్, బెట్ 365 అనేది ఇంకా చాలా ఉన్నాయి. అయితే వాస్తవానికి కొన్ని యాప్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఇండియాలో యాక్సెస్ లేదు. ఈ బెట్టింగ్ యాప్స్ అనేటి వేరే దేశాలలో డెవలప్ అయిన బెట్టింగ్ యాప్స్, కానీ ఆ దేశాలలో వాళ్ళకు పర్మిషన్ లేదు కాబట్టి మన దేశాన్ని సర్వనాశనం చేయడానికి ఆ దొంగన కొడుకులు మన దేశం మీద పడి యువత రక్తం తాగుతూ ఉన్నారు, యువతను పాడు చేస్తూ ఉన్నారు. సరే, తప్పు వాళ్ళదా అంటే తప్పు వాళ్ళది కాదు. ఎందుకంటే చెడిపోమ్మని చెప్పేటోడుకు సిగ్గు లేకుండా వినడానికి ఇజ్జత ఉండాలి కదా, చెప్పడానికి సిగ్గు లేకుండా వినడానికి ఇజ్జత ఉండాలి కదా. వాస్తవానికి ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసులు బుకాయిస్తాము, కేసులు ఫైల్ చేస్తూ ఉన్నామని సజ్జనర్ గారు చెప్తా ఉన్నారు. ఓకే, చాలా మంచి నిర్ణయం అది. కానీ సినీ ప్రముఖుల మీద కూడా వీళ్ళు కేసులు ఫైల్ చేస్తారా అని చూసుకునే ప్రయత్నం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెట్టింగ్ యాప్స్లో ఎవరెవరు ఉన్నారు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఎవరు చేసిళ్ళు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు, లేదా సినీ ప్రముఖులు ఎవరు అని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. వాళ్ళు ఏ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, లేకపోతే సినీ యాక్టర్స్ కానివ్వండి. కొంచెం జూమ్ చేసుకుంటా చెప్పాలి, ఇట్లా జూమ్ చేసుకోవచ్చు. ఫస్ట్ చూసుకుంటే రానా దగ్గుబాటి, జంగ్లీ రమ్మి, ప్రకాష్ రాజ్ జంగల్ రమ్మి, విజయ్ దేవరకొండ, A23, మంచు లక్ష్మి, యోలో 245, 247, ప్రణీత, ఫెయిర్ ప్లే లేవ్, నిధి అగర్వాల్, జిట్విన్. తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వచ్చేసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఇమ్రాన్ ఖాన్ కానివ్వండి, లేకపోతే బయ్యాసన్ యాదవ్ కానివ్వండి, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ కూడా ఇక్కడ ఉంది. ఇది చూసుకుంటే ఫస్ట్ లిస్ట్లో మరి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనన్య నాగెల్లా, ఇదేంటి ఫైబుక్, రైట్, ఫైబుక్, సిరి హనుమంతు, తాజ్ 77, శ్రీముఖి, వివి బుక్, వర్షి సుందరరాజన్, ధనీ బుక్, వసంతి కృష్ణన్, మామా 247, శోభా శెట్టి తెలుగు 365, అమృత చౌదరి ఎస్ 365, నాయని పావని, వివి బుక్, నేహా పతాన్, ఫైబుక్, పండు, ఓకే విను, పద్మావతి, J365, ఇమ్రాన్ ఖాన్, ఎవరు మన ఇమ్రాన్ ఖాన్, పర్షియన్ బాయ్స్, ఇమ్రాన్ ఖాన్, జెటెక్స్ అండ్ పరి మ్యాచ్, విష్ణుప్రియ, తాజ్ 777 బుక్, హర్షా సాయి, పరి మ్యాచ్, బయ్యాసన్ యాదవ్, మల్టిప్లై యాప్స్, ఒక యాప్ కాదు చాలా యాప్స్. తర్వాత మన యాంకర్ శ్యామల, ఆంధ్ర 365. అట్లనే శ్యామల వచ్చేసి యాంకర్ శ్యామల ఎవరైతే ఉన్నారో ఇలా ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో తను ఒక పిటిషన్ దాఖలు చేసింది, క్వాష్ పిటిషన్, తన మీద అక్రమంగా కేసు బుకాయించిందని. తర్వాత టెస్టీ తేజ, మల్టిప్లై యాప్స్, రితు చౌదరి, మల్టిప్లై యాప్స్, బండారు శ్రేయాని సుప్రీత, మల్టిప్లై యాప్స్. వాస్తవానికి ప్రజలారా, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ దీన్ని ఎందుకు ప్రమోట్ చేస్తూ ఉన్నారు? ఇంకోటి, ఈ యాప్స్ వాళ్ళు కూడా ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు వాడుకున్నారంటే వీళ్ళకు లక్షలాది ఫాలోవర్స్ ఉంటారు. యూట్యూబ్ కానివ్వండి, లేకపోతే ఫేస్బుక్ కానివ్వండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి. అది ఇంకొక విషయం చెప్తే, ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో లీగల్గా ప్లే స్టోర్లో ఉండే ఇవన్నీ ఇల్లీగల్ యాప్స్ కాబట్టి మన దేశంలో పర్మిషన్ లేదు కాబట్టి ఇవన్నీ కూడా ప్లే స్టోర్ కానివ్వండి, లేకపోతే యాపిల్ స్టోర్ ఏదైతే ఉందో ఐఫోన్లు ఉన్నాయో వీటిల్లో అవైలబుల్గా ఉండేవి. ఈ దొంగ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మొత్తం టెలిగ్రామ్ లింక్లా
ఇటు చూసుకుంటే టెలిగ్రామ్ ఎక్కడిది, మన ఇండియాకి సంబంధించిన యాపే. కానీ అందులో అడ్డమైన ప్రతి ఒక్క యాప్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఫస్ట్ ఆ టెలిగ్రామ్ యాప్ ఎవడైతున్నారో దాన్ని బంద్ చేసే ప్రయత్నం చేయాలి. దాన్ని బంద్ చేసే ప్రయత్నం చేస్తే కదా అది సరిగా సెట్ అయిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే ప్రజలారా, ఒకటి గమనించాలి. ఒక రాష్ట్రంలో కానీ మన దేశంలో కానివ్వండి, ఏదైనా బయట దేశంలో ఒక వస్తువు ఎంటర్ అవుతుంది అన్నా, లేకపోతే ఒక బయట దేశంలో ఒక వెహికల్ ఎంటర్ అవుతుంది అన్నా, లేకపోతే ఒక ప్రొడక్ట్ ఎంటర్ అవుతుందన్నా, దేనికైనా సరే కేంద్ర ప్రభుత్వము ఆదేశాలు పర్మిషన్ లేకుండా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు పర్మిషన్ లేకుండా ఏది కూడా మన దేశంలో ఎంటర్ కాదు. అలాగే ఏ కంపెనీ పెట్టాలన్నా కూడా, ఏది లీగల్గా నడవాలన్నా కూడా దేశ రాష్ట్ర పర్మిషన్ కావాలి. కానీ మన దేశంలో మన రాష్ట్రాలలో ఒక బెట్టింగ్ యాప్స్ నడుస్తూ ఉందంటే ఏ రాజకీయ నాయకుల సపోర్ట్ లేనిదే, ఏ రాజకీయ నాయకుల అండబలం లేనిదే, ఏ రాజకీయ నాయకుల రాజకీయ నాయకుల సపోర్ట్ లేనిదే బెట్టింగ్ యాప్స్ నడుస్తాయని మీరు అనుకుంటున్నారా? అది చాలా ముమ్మానికి చాలా తప్పది. ఎందుకంటే రాజకీయ నాయకుల అండ వల్లనే ఈ బెట్టింగ్ యాప్స్ నడుస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకుల ఫ్యామిలీ వల్లనే ఈ బెట్టింగ్ నడుస్తూ ఉంది. ఎందుకంటే మన ఊర్లలో చూసుకుంటాం, ఎక్కడ కానివ్వండి, మన వినాయక చవితి మండపాలలో కానివ్వండి, లేకపోతే ఊళ్ళో ఎక్కడ జాతరలు జరుగుతూ ఉంటాయి. ఆ జాతరలలో కానివ్వండి, మేళాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ ఏదో ఊరు చుట్టుపక్కల లేదా ఇక్కడ మరి వాళ్ళు ఏమంటే పేకాట రాయలు చెట్టు కిందనో లేకపోతే పుట్టలలో ఎక్కడనో అక్కడ ఒక టెంట్ వేసుకొని జరుపుతూ ఉంటారు. కానీ దాడి మీద పోలీసులు దాడి చేస్తారు. పోలీసులు పేకాట రాయల మీద దాడులు చేసి అవి అక్కడ ఉన్న అమ్మని సీజ్ చేసి, డబ్బులు కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, బండ్లు కానివ్వండి, ఫోన్లు ఏమున్నా కూడా వెహికల్ సీజ్ చేసి వాళ్ళ మీద కేసు బుకాయిస్తారు. కానీ బెట్టింగ్ యాప్స్ మీద ఎందుకు వీళ్ళు గప్ చూపుకున్నారు? నోరు మీద పని లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నది. అలాగే ప్రజలారా కూడా గమనించండి, మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఉన్నది. మరి ఆంధ్రప్రదేశ్లో కోడి పందాలు పెడతారు. మరి కోడి పందాలలో విచ్చలవిడిగా కళ్ళ ముందల్నే కోట్లాది కోట్లు బెట్టింగ్లు పెడతా ఉన్నారు. మరి వాళ్ళ మీద చర్య తీసుకుంటలేదు. వాడు ఒక్కొక్కటి నీ కోటికి వెళ్తుందా నా కోటికి వెళ్తుందా అని కోట్ల రూపాయలు వాడు నిజంగానే వాడు గుణ సంచి పట్టుకొని అక్కడ రోడ్ల పండు అడుక్కుంటారు కదా, ఆ అడుక్కున్నోడు పట్టుకొని ఆ 1,00,000, 2 లక్షలు, 5 లక్షల, 10 లక్షల, కోటి రూపాయలు, 50 లక్షలు అన్నట్టు వాడు మొత్తం సుట్టురంగా తిరుగుతూ ఉంటాడు. మరి ఈ దొంగ నా కొడుకులు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు సిగ్గులేదా? ఇంకా నయం మన తెలంగాణ రాష్ట్రంలో నడుస్తలేవు అవి. మన తెలంగాణ రాష్ట్రంలో మా అదృష్టం బాగుండి తెలంగాణ రాష్ట్రంలో నడుస్తలేదు అది. మన కోడి పందాలు ఎందుకు ఆపుతలేరు? అట్లా నేను బెట్టింగ్ యాప్ సపోర్ట్ చేస్తలేను. బెట్టింగ్ అనేది ఎక్కడున్నా కూడా బెట్టింగే. ఒక ఊర్లల్లో మండపాలల్లో చెట్టు కింద ఎక్కడైనా కానివ్వండి, వాగుపంట ఎక్కడైనా కానివ్వండి, ఒక పత్తాల పేకాటలు ఆడేటప్పుడు ఆ పేకాట రాయల మీద దాడులు చేసేటప్పుడు వాళ్ళ మీద కేసులు బనాయిస్తారు కదా. మరి అలాంటప్పుడు కోళ్ల పందాల మీద కూడా చేయాలి కదా, చేయరు. వాస్తవానికి ఏంటంటే ఇంకో విషయం ప్రజలారా, మన కేంద్ర ప్రభుత్వము కోవిడ్ టైంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. ఏది? చైనాకు సంబంధించిన యాప్స్ ఏవైతే మన ఇండియాకు సంబంధించిన సంపద మొత్తం పక్క దేశానికి పోతుంది, మన సంపద ఎక్కడికి పోదు, మన యాప్స్ మనం నిర్మించుకుందాము, డెవలప్ చేసుకుందాము అని చైనా యాప్స్ ఏవైతే మన దేశానికి డేంజరో, మన దేశ భద్రతకు డేంజరో, మన దేశానికి సంబంధించిన డేటా మొత్తము ఆ పక్క దేశానికి పోతూ ఉంది, మన శత్రు దేశానికి పోతూ ఉంది. కానీ అందుకని మన దేశానికి సెక్యూరిటీ చాలా అవసరము, భద్రత చాలా అవసరమని గౌరవ నరేంద్ర మోదీ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏది? యాప్స్ టిక్టాక్ కానివ్వండి, ఇవన్నీ యాప్స్ బ్యాన్ చేసి ఏం యాప్స్ అవి? టిక్టాక్, ఇంకా టిక్టాక్స్ ఏవైతే యాప్స్ ఉన్నాయో ఇవన్నీ బ్యాన్ చేసి కొన్ని ఎందుకంటే అడ్డమైన యాప్స్ గురించి నాకు తెలియదు, నేను వాళ్ళే కాబట్టి ఎప్పుడు చూడలేదు కాబట్టి యాప్స్ అని బ్యాన్ చేసింది. కానీ మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఇవి యాప్స్ బ్యాన్ చేయడం లేదు? లేక కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా సెంట్రల్ మినిస్టర్లు, కేంద్ర మంత్రులు కానివ్వండి, వాళ్ళ అండ ఉన్నదా? లేకపోతే కేంద్ర మంత్రుల పిల్లల ఫ్యామిలీ అండ ఉన్నదా? లేదా ఆల్రెడీ నరేంద్ర మోదీ గారు చెప్పిళ్ళు, బెట్టింగ్ యాప్స్ మీద నిఘా పెట్టండి, బెట్టింగ్ యాప్స్ జాగ్రత్తగా ఉండండి, జీవితాలు నాశనం చేసుకోకండి అని గౌరవ మన ప్రధానమంత్రి గారే స్వయంగా చెప్పిళ్ళు. లేకపోతే బెట్టింగ్ యాప్ నడిపించే వాళ్ళు ఏమన్నా కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులలో ఎవరు ఉన్నారా? లేదా వాళ్ళు నడిపిస్తూ ఉన్నారా? ఇప్పుడు ఒక చైనాకు సంబంధించిన యాప్ మన డేంజర్ అని దాన్ని బ్యాన్ చేసినప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ కూడా బ్యాన్ చేయాలి కదా. ఇది కూడా యువతకు డేంజరే కదా.
వాళ్ళ ప్రాణాలు బలిదిస్తూ ఉంది కదా. ఇందులో అడుగుతా ఉన్నా ప్రజలారా, ఒక గమనించండి. ఇప్పుడు ఒక తంబాకు ఉన్నది. మన తెలంగాణ రాష్ట్రంలో తంబాకు చాలా పండుతుంది. తెలంగాణ రాష్ట్రంలో తంబాకు పండిస్తూ ఉంటారు. కానీ తంబాకు పండించేటప్పుడు లేని అంశాలు మరి సిగరెట్ తాగేటప్పుడు సిగరెట్ బాక్స్ మీద ధూమపానం ఆరోగ్యానికి హానికరమని చూపిస్తారు. అట్లా మనం సినిమాలకు పోయినప్పుడు కూడా అక్కడ సినిమాలో మొదట యాడ్స్ వస్తాయి. ఏది? ముఖేష్ గాంధీ 2 గాజులు అమ్ముకున్నాం మేమని వాడు అనుకుంటా ఒక నిమిషం యాడ్ చూపిస్తాడు. మరి యాడ్లో కూడా తంబాకు ఎందుకు మరి ఇక్కడ పండిస్తారని చెప్పొచ్చు కదా. మరి తంబాకు పండించడం నేరం కానప్పుడు సిగరెట్ తాగడం ఎందుకు నేరము? తంబాకు పండించేవాడు ఒక రైతు అన్నప్పుడు మరి సిగరెట్లు అమ్మేవాడు ఒక రాజకీయ నాయకుడు ఎందుకు అండా ఉంటుంది? సిగరెట్ తయారు చేసేటోడు మరి సిగరెట్ తాగద్దు, సిగరెట్ ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు దాని మీద ఒక లేబుల్ వేసేటప్పుడు మరి సిగరెట్లు ఎందుకు తయారు చేస్తాడు రా అని ఆ కంపెనీ మీద ఎందుకు దాడులు చేయరు? అంటున్నా. ఇప్పుడు పోక ఒక్కలు ఉంటే పండిస్తూ ఉంటారు. మరి ఆ పంటను వీళ్ళు ఏం చేయరు? ఓకే ఫైన్. మరి ఆ పోక ఒక్కలు తయారు చేసుకుని ఆ పోక ఒక్కలు కంపెనీకి పంపిస్తూ ఉంటే ఆ కంపెనీలు గుట్కాలు తయారు చేసి వాళ్ళు పబ్లిక్లో సేల్ చేస్తూ ఉంటే మరి ఆ కంపెనీ మీద ఎందుకు దాడులు చేయరు? ఫస్ట్ ఎక్కడైతే మన పునాదులు ఉంటాయో అక్కడ పునాది తీసేస్తే ఏర్లు ఉంటాయి, ఆ ఏర్లతో తీసేస్తే అయిపోతుంది కదా. ఒక బెట్టింగ్ యాప్స్ కాదు, ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలి కదా మీరు. ఎందుకు? ఆ బడా కంపెనీ వాళ్ళు మీకు ఫండ్స్ ఇస్తూ ఉన్నారు. బడా కంపెనీ వాళ్ళు రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు ఫండ్స్ ఇస్తూ ఉన్నారు కాబట్టి. మరి ఒక మందు బాటిల్ మీద మద్యపానం ఆరోగ్యానికి హానికరం రాసినప్పుడు మరి అదే ఎందుకు కంపెనీ మీద మీరు దాడులు చేయరు? దాడులు ఎందుకు చేయరు? ఎందుకు? మద్యం మీదనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి కాబట్టి కేంద్రానికి జిఎస్టీ పోతూ ఉంటుంది. కేంద్రానికి సిజిఎస్టీ పోతా అంటే రాష్ట్రానికి ఎస్జిఎస్టీ ఉంటుంది. భారతదేశంలో ఒక రాష్ట్రాలు నడుస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తూ ఉందంటే ఒక మద్యం మీదనే. మరి ఆ మద్యం దానికి బయటికి రాగానే మనకు పుల్ల పెడతారు, మళ్ళీ వానికి 1000 రూపాయలు 2,000 ఫైన్ ఇస్తారు. నిజంగానే మీరు యువత గురించి ఆలోచించుతుంటే, నిజంగా యువత ప్రజల భద్రత గురించి ఆలోచించుంటే, నిజంగానే మీ రాష్ట్ర ప్రజల దేశ ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించేది ఉంటే సిగరెట్ బంద్ చేయండి. ఇప్పుడు తంబాకు పండిస్తారు, మన తంబాకు వల్ల సిగరెట్ కదా తయారయ్యేది. ఆ తంబాకుతోనేమో తినే ఆహారాలు ఏమి తయారు కావు కదా. ఆ తంబాకు మనం వండుకునే కూరలలో మసాలాలు వేసుకోం కదా. తంబాకు ఏమో మనం పోసి పెట్టుకోం కదా. నిజంగానే మీరు ప్రజల పట్ల అంత సానుభూతి ఉంటే, ప్రజల పట్ల అంత ప్రేమ ఉంటే మరి సిగరెట్లు ఫ్యాక్టరీలు బంద్ చేయండి. ఫస్ట్ మందుబాబులను అరికట్టడము, లేకపోతే మందుబాబుల మీద అటాక్లు చేయడం, లేకపోతే వాళ్ళ మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, ఇవన్నీ చేసే బదులు లిక్కర్ ఫ్యాక్టరీసే బంద్ చేయండి. ఇది ఎక్కడెక్కడ లీగల్ యాప్స్ ఇవి? ఇప్పుడు ఎక్కడెక్కడ లీగల్ మన యాప్స్ ఏవైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో ఈ బెట్టింగ్ యాప్స్ కూడా వాస్తవానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కొన్ని దేశాల పేర్లు ఉన్నాయి ప్రజలారా. కెనడా, ఆస్ట్రేలియా, థాయిలాండ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, మరికొన్ని ముఖ్య దేశాలు ఏవైతున్నాయో ఆ దేశాలలో ఈ యాప్స్ డెవలప్ చేసి అక్కడ వీళ్ళకి ఫుల్ లీగల్ రైట్స్. కానీ అక్కడ ఏ యువత కూడా ఈ బెట్టింగ్స్ ఆడరు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ జీవితాల మీద, వాళ్ళ ఫ్యామిలీల మీద, వాళ్ళ ఫ్యూచర్ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తారు. అలాగే ఆ దేశాలు ఆ పిల్లలకి హెచ్చరిస్తూ ఉంటారు, ఆ దేశ పౌరులకు, ఆ దేశ యువతకు హెచ్చరిస్తూ ఉంటారు, మీరు ఎక్కడ తప్పుదో పట్టద్దు, ఎక్కడ మీరు బెట్టింగ్స్ ఆడద్దు అని వాళ్ళకి హెచ్చరిస్తే వాళ్ళు ఎప్పుడు కూడా దారిలో పోరు. వాళ్ళు ఆ దేశాల ప్రజలు అక్కడ ఆడరు కాబట్టి ఆ దొంగనా కొడుకులు వచ్చి మన దేశం మీద పడి మన యువతను ఖరాబ్ చేస్తూ ఉన్నారు, మన దేశ భద్రతను ఆగం చేస్తూ ఉన్నారు, మన దేశ సొమ్ము మొత్తం తీసుకుపోతా ఉన్నారు దొంగనా కొడుకులు మొత్తం. గమనించాలి ప్రజలారా. నేను ఒక విషయం అడుగుతా ఉన్నా, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. దానికన్నా మనం ఒక మాట చెప్తా ప్రజలారా. అందాల పోటీలు అని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పెడతా ఉన్నారు. అందాల పోటీలు పెడతా ఉన్నారు. జూపల్లి ఏం పేరు ఆయన పేరు? జూపల్లి మంత్రి జూపల్లి గారు మొన్న మాట్లాడుతూ ఒక మీటింగ్లో సభలో మాట్లాడుతుంది, అందాల పోటీల వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి అంటున్నారు. మంత్రి గారు
మీరు చదువుకున్నారా లేకపోతే ఏంది మీ మెదడేమన్నా తలకాయలు ఉందా లేకపోతే మెదడేమన్నా ముఖాలకు జారిపోయిందా అర్థమవుతుంది. ఆ అందాల పోటీల వల్ల మీరు ఇక్కడ ఉద్యోగాలు రావడం ఏంటండి యువతకు? ఒక పని చేయండి, నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఈ కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా, నేను మీకు ఒక విజ్ఞప్తి, మా పిఆర్టీవీ తెలంగాణ ఛానల్ తరపున, మా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున ఒక చిన్న విజ్ఞప్తి. మహిళా మంత్రులు ఎవరుతున్నారో నేను వాళ్ళ గురించి మాట్లాడాలి, కాస్త వాళ్ళని పక్క పెడదాం. మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో దాంట్లో ఉన్న ఎవరైతే మగవాళ్ళు మంత్రులుగా ఉన్నారో పురుషులు, వాళ్ళు దయచేసి ఇప్పుడు జూపల్లి గారు చెప్పింది కదా, అందాల పోటీల వల్ల మన ఆదాయం వస్తే రాష్ట్రానికి పట్టుబడులు వస్తాయి, అలాగే యువతకు ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాయని జూపల్లి గారు చెప్పింది కదా. దయచేసి నేను చెప్తున్న జూపల్లి గారు లేదా రేవంత్ రెడ్డి గారు, ఈ మంత్రివర్గం ఏమవుతుందో మహిళని పక్క పెట్టి, దయచేసి మహిళా మంత్రులు ఎవరుతుందో దాన్ని పక్క పెట్టి నాకు వాళ్ళ గురించి మాట్లాడ. కొండ సురేఖకు కానివ్వండి లేకపోతే సీతకు కానివ్వండి, వీళ్ళని పక్కన పెట్ట, వాళ్ళ పక్కన పెట్టండి, వాళ్ళ గురించి మాట్లాడ. కానీ నిజంగానే ఆదాయం వస్తాయి కదా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి కదా, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తారు కదా జూపల్లి గారు అందాల పోటీల వల్ల. ఇది ఒక పని చేయండి, వాళ్ళకన్నా ముందు ఫస్ట్ మీరు ఆ అందాల పోటీల వల్ల ఎవరైతే ర్యాంపోకులు చేస్తూ ఉంటారో ఆ మిడ్డీలు లేకపోతే ఆ చిన్నులు వేసుకోకుండా ఏవైతే స్కర్ట్స్ వేసుకొని ర్యాంపాక్ చేస్తుంటారు కదా, దయచేసి ఆ చున్నీలు లేకుండా ర్యాంపాక్ చేసుకుంటా మిడ్డీలు వేసుకొని చిన్న చిన్న స్కర్ట్స్ వేసుకొని ఇక్కడ రాక ఆ వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు దయచేసి మీరు వేసుకొని మంత్రులారా మీరు ర్యాంపాక్ చేయండి. ఫస్ట్ ఈ మంత్రివర్గం ఏముందో మంత్రివర్గం ఫస్ట్ చేయండి, మొత్తం ర్యాంపాక్ చేయండి. ఆ చీరలు కట్టుకోండి, ఆ పంజాబీ డ్రెస్సులు వేసుకోండి, ఆ లంగావని వేసుకొని ఫస్ట్ మీరు ర్యాంపాక్ చేయండి. ఆ అందాల పోటీలు ఫస్ట్ మీరు నిర్ణయించుకోండి, ఆ కాటుక పెట్టుకొని చేతులకు గాజులు వేసుకోండి, మేకప్ వేసుకోండి. మీరు మంత్రివర్గం మొత్తం ఫస్ట్ మీరు ర్యాంపాక్ చేయండి. మీరు ర్యాంపాక్ చేసిన తర్వాత మీరు పోటీలు నిర్వహించిన తర్వాత ఆ పోటీలలో ఫస్ట్ మీరు పాల్గొనండి. పాల్గొన్న తర్వాత ఒక సంవత్సరం చూసిన తర్వాత నిజంగానే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే, నిజంగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేది, ఉద్యోగాలు వచ్చేది ఉంటే, ఉద్యోగ అవకాశాలు వచ్చేది ఉంటే అప్పుడు తర్వాత అందాల పోటీలు నిర్వహించండి. ఎవరిని చూతగాలు బనాయిస్తారు, ఎవరిని పాగలగాలని చేస్తూ ఉన్నారు మీరు. అందాల పొడిలతోని దానికి ఒక బడ్జెట్ల నుంచి ఒక అమౌంట్ కేటాయించి దాని ఆ సొమ్మును మొత్తం పక్కదారి పడిద్దామని చూస్తూ ఉన్నారా? తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎక్కువైపోయిళ్ళు. ఫస్ట్ ఆ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. నేను చెప్తా ఉంది, ప్రభుత్వం మీకు అడుగుతా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానివ్వండి, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖని కానీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖని కానివ్వండి, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని ఎవరైతే మీరు కేసులు బోకాయించారు కదా, సినీ పరిశ్రమలో ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళ మీద పోలీస్కి బుక్ చేసే దమ్ము ధైర్యం ఉందా? మీరు బుక్ చేస్తారా చెప్పండి. ప్రకాష్ రాజ్ ఉన్నాడు, రానా దగ్గుపాటి ఉన్నారు, విజయ్ దేవరకొండ ఉన్నాడు, ఇలా ఎంతెంతో మంది ఉన్నారు, నిధి అగర్వాల్ ఉన్నది, మా విష్ణుప్రియ ఉన్నది, తర్వాత మా మంచు లచ్చక్క ఉన్నది, లక్ష్మక్క. వీళ్ళనే మీరు కేసు బనాయిస్తారా, కేసులు బుక్ చేస్తారా చెప్పండి? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళు ప్రమోట్ చేసిళ్ళు, అది చట్టవిరుద్ధం, చాలా తప్పది. కానీ దాన్ని నిషేధిస్తూ ఉన్నా, వాళ్ళని తప్పు పడతా ఉన్నా, అట్లా చేయొద్దు దొంగన కొడుకులు. కానీ వాళ్ళకన్నా ముందు ఎవరైతే సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, అంటే బాలీవుడ్లో కూడా చేసిళ్ళు. సల్మాన్ ఖాన్ చేయలేదా? షారుఖ్ ఖాన్ చేయలేదా? ఎంతమంది చేయలేదు? మన ప్రకాష్ రాజ్ కానీ, రానా దగ్గుపాటి కానివ్వండి, ఎంతో విజయ్ దేవరకొండ కానివ్వండి, మంచు లక్ష్మి కానీ ఎంతోమంది చేసిళ్ళు. మరి వాళ్ళ మీద కేసులు బుక్ అయిన దమ్ము ధైర్యం ఉందా? పోలీస్ శాఖకు డీజీపీ గారికి ఉందా? సజ్జన గారు మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా, మా పిఆర్టీవీ తెలంగాణ న్యూస్ తరపున, మా పిఆర్టీవీ తెలంగాణ ప్రేక్షకుల తరపున, మా పిఆర్టీవీ తెలంగాణ ఛానల్ తరపున ఒక పామురావు గారు నేను అడుగుతా ఉన్నా, మీ కెమెరా ముంగడ నేను సవాల్ విసురుతా ఉన్నా, సజ్జన గారు వీళ్ళని అరెస్ట్ చేస్తారా? మీరు వీళ్ళ మీద కేసులు బుకాయిస్తారా చెప్పండి? బుక్ చేస్తారా? కేసులు బుక్ చేస్తారా? ప్రజలారా ఒకటి గమనించాలి, ఈ యువత అనేది ఎందుకు ఈ తప్పుదారి పడతా ఉన్నది, ఈ యువత అనేది ఎందుకు ఈ బెట్టింగ్ యాప్స్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నది ఒకటి గమనించాలి మీరు. ఈ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారో, బెట్టింగ్ యాప్స్ వైపు మళ్ళుతా ఉన్నారో, బెట్టింగ్ యాప్స్లలో బెట్టింగ్ పెడతా ఉన్నారో, పైసలు కూడగొట్టుకుని వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటా ఉన్నారు ప్రజలారా, వాళ్ళు ఒక 22 నుంచి వెళ్ళి 35 సంవత్సరాల యువత మాత్రమే ఉన్నది. దానికి కారణం ఏంది? ఉద్యోగాలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక. ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు ఉండేది ఉంటే ఫస్ట్ వీళ్ళకు ఉద్యోగాలు కల్పించండి.
యువత వాళ్ళు చదువుకొని డిగ్రీలు చేసి లక్షలు పెట్టుకొని లక్షలు పెట్టుకుని డిగ్రీలు చేసి పీజీలు చేసి డబుల్ పీజీలు చేసి ఉన్నత చదువులు చదువుకొని వాళ్ళకు ఉద్యోగాలు లేక ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళు ఈ తప్పుదారి పడతా ఉన్నారు, అడ్డదారిలో పోతా ఉన్నారు. ఎందుకు? ఇన్స్టాంట్ మనీ కోసం. ఎందుకంటే పాపం యువత చదువుకొని జాబులు లేక ఇంట్లో కూర్చుంటే తల్లిదండ్రుల మాటలు పడలేక, చుట్టాల మాటలు పడలేక, చుట్టాలు తిడుతూ ఉంటే, చిన్న చూపు చూస్తూ ఉంటే, పక్కింటి వాళ్ళు అనిరాని మాటలు అంటూ ఉంటే యువత వాళ్ళ తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి? కొంతమంది యువత అయితే పాపం ఉద్యోగాలు లేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి కనుక కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుండేది ఉంటే, ఈ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు, శరం, ఇజ్జత్, మానం, షీము, నెత్తురేమన్నా ఉండేది ఉంటే ఫస్ట్ మీరు తెలంగాణ యువతకి కాదు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వమా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమా, నిరుద్యోగులు ఎవరున్నా ఫస్ట్ ఉద్యోగాల అవకాశాలు ఇవ్వండి, ఉద్యోగాలు కల్పించండి, నోటిఫికేషన్ రిలీజ్ చేయండి. వాళ్ళకు ఉద్యోగాలు వస్తే వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటే వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు పోషించుకోగలుగుతారు, వాళ్ళ ఫ్యామిలీ మనం చూసుకోగలుగుతారు, వాళ్ళ కుటుంబాలను చూసుకోగలుగుతారు. పబ్లిక్లా తలెత్తుకొని ప్రజలల్లా రోడ్డు మీద పోతాను తలెత్తుకొని నీ జాబ్ చేస్తా ఉన్నా అని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వండి అనడం లేదు, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వండి అనడం లేదు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఏవి ఉన్నాయో అవి ఫస్ట్ మీరు భర్తీ చేయండి. నోటిఫికేషన్ ఎంత కాలంలో ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో ఫస్ట్ అవి నోటిఫికేషన్ రిలీజ్ చేసేసి ఆ ఉద్యోగాలు భర్తీ చేయండి. లేదా ఆ ఉద్యోగాలు భర్తీ చేసిన తర్వాత ఒకవేళ సరిపోకపోతే ప్రైవేట్ సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కంపెనీస్లు ఉన్నాయి కదా, ఆ కంపెనీస్ ఇంకా పెట్టుబడులు ఏంది? నరేంద్ర మోదీ గారు మీరు దేశాలు మొత్తం తిరుగుతూ ఉంటారు కదా, మన దేశం గురించి, మన దేశం బాగుపడాలని పెట్టుబడుల గురించి తిరుగుతూ ఉంటారు కదా. నేను అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు కూడా మన దావోస్కి వెళ్ళి కదా, అలాంటి పెద్ద పెద్ద కంపెనీలు తేండి, కంపెనీలకు వాళ్ళకు ల్యాండ్స్ ఇవ్వండి. ప్రభుత్వ భూములు ఉన్నాయి కదా, ఆ భూములు కేటాయించండి, వాళ్ళకు కొంచెం రాయితీ ఇవ్వండి. వాళ్ళకి రాయితీ ఇచ్చి భూములు ఇచ్చిన తర్వాత వాళ్ళ కంపెనీలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే ఇక్కడ ప్రభుత్వాలు, ఇక్కడ ఎవరైతే మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఎవరైతే జాబులు లెక్క ఉన్నారో చదువుకొని పాపం ఆ అశోక్ నగర్లా బెండకాయ లెక్క వాలిపోతా ఉన్నారు, ఉద్యోగాలు లేక బెండకాయ లెక్క వాలిపోతా ఉన్నారు మొత్తం. అరే వాళ్ళ అవ్వయ్య అక్కడ ఊర్లల్లా పొలాలు పండించుకుంటా, వరి పండించుకుంటా, అక్కడ పొల పనులు చేసుకుంటా, కూలి పనులు చేసుకుంటా, మా కొడుకు అక్కడ హైదరాబాద్లో చదువుకుంటా అంటే కదా ఏమైనా ఉద్యోగం తెచ్చుకుంటాడు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే లేకపోతే ప్రైవేట్ ఉద్యోగం వస్తుంది, ఒక 30-40 వేలు జీతం వస్తుంది, మమ్మల్ని చూసుకుంటాడు. 8 సంవత్సరాల కంచి మా ప్రభుత్వాన్ని మా పిల్లల్ని చదివించుకుంది కదా, ప్రభుత్వం మీద ఆశతోని ఉద్యోగ అవకాశాలు వస్తాయి కదా అని వాళ్ళు రూపాయి కూడేసుకొని వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు పంపిస్తూ ఉంటే వాళ్ళ ఇక్కడ పిల్లల హాస్టల్ ఫీజు కట్టలేక వాళ్ళు ఏదో ఒక పూట తినకుండా పొద్దుగాల టిఫిన్ చేసేది, మధ్యాహ్నం టిఫిన్ చేసి లంచ్ టైంలో, మధ్యాహ్నం లంచ్ చేసేది, ఈవినింగ్ టైంలో డిన్నర్ చేసుకుంటా, ఒక పూట తినకుండా హాస్టల్ ఫీజులు కట్టుకుంటా, వాళ్ళ బుక్స్ అనుకుంటా, వాళ్ళ పుస్తకాలు అనుకుంటా, గైడ్స్ అనుకుంటా అవన్నీ తీసుకొచ్చుకొని చదువుకొని వాళ్ళు ఉద్యోగాలు వస్తాయి కావచ్చు అనుకొని వాళ్ళు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసుకుంటూ ఉంటే ఆఖరికి వచ్చేది పాపం వాళ్ళ నోట్ల మన్ను కొడతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఒకసారి అశోక్ నగర్ పోండి, ప్రభుత్వానికి సిగ్గుండాలి. రేవంత్ రెడ్డి గారు మీరు బాత్కాల కొట్టుడు కాదు, అసెంబ్లీలో బట్టలు ఉడిదిస్తా అని చెప్పుడు కాదు, ఫస్ట్ నీకు ఏమన్నా షీము నెత్తులు ఉంటే ఫస్ట్ అశోక్ నగర్కి పో. అశోక్ నగర్లో ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, అక్కడ ఎంతోమంది నిరుద్యోగ యువత ఉన్నారు, ఎంతోమంది విద్యార్థులు అక్కడ చదువుకొని ఉద్యోగాల గురించి, ఉద్యోగ అవకాశాల గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. 1000 కళ్ళు పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ గత ప్రభుత్వం మా జీవితాలు మొత్తం నాశనం చేసినారు. ఆయన ఈ ప్రభుత్వం అయినా మాకేమైనా న్యాయం చేస్తుంది, ఏమన్నా మాకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అంటే ఒక్క ఉద్యోగం లేదు, ఒక్క నోటిఫికేషన్ లేదు. ఇంకా సిగ్గు లేకుండా అంటా ఉన్నారు మేము ఇచ్చే నోటిఫికేషన్లు ఇంకా ఎక్కువ అయిపోయినాయి కాబట్టి నిరుద్యోగులు ఇంకా చాలు మాకు ఉద్యోగులు ఇప్పుడు ఇవ్వకుండా నోటిఫికేషన్ రిలీజ్ చేయకుండా అని నిరుద్యోగులు చెప్తా ఉన్నారు, యువత చెప్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సిగ్గుండాలి రేవంత్ రెడ్డి గారు, మీకు సిగ్గుండాలి రేవంత్. నీకు నేను చెప్తా ఉన్నా, ఈ యువత మీకు ఎప్పుడు అవసరం?
ఈ యువతను మీరు వాడుకుంటారు. ఎప్పుడు వాడుకుంటారు? మీకు ఎలక్షన్ టైంలో వాడుకుంటారు, మీకు రాజకీయ పరంగా మీరు వాడుకుంటారు. మీకు ర్యాలీల పండి ఎలక్షన్ టైంలో మీకు ర్యాలీల పండి కానివ్వండి, మీ జెండాలు మోసడానికి కానివ్వండి, మీకు మీ పార్టీలకు బదిలీ చేసేదానికి కానివ్వండి, లేకపోతే మీ నాయకులను బదిలీ చేసేదానికి కానివ్వండి, లేకపోతే జై అంటే జై జై కొట్టడానికి కానివ్వండి, అప్పుడు ఈ విద్యార్థులు గుర్తుకొస్తారు, నిరుద్యోగ యువత గుర్తుకొస్తారు, యువత గుర్తుకొస్తారు. కానీ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే వరకు యువత గుర్తుకు రాదా కదా? మీ ఎలక్షన్లు అయిపోయే వరకు వీళ్ళను ఒక పావులగా వాడుకుంటారు యువతను. ఆ ఎలక్షన్లు ఏమడే అసలు వాడోడో వీడోడో కథం. మళ్ళీ యువతను పట్టించుకునే నాదుడే ఉండడు. మళ్ళీ అప్పుడు అరే ఒక రైతును సరిగ్గా చూసుకోరు, ఒక రైతును సరిగ్గా వాళ్ళ పంటలకు నీళ్ళు ఇయ్యరు, ఆ రైతు గిట్టుబాటు ధర ఇయ్యరు, ఒక నిరుద్యోగి ఉద్యోగం ఇయ్యరు, ఒక యువత చదువుకుంటుందంటే వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు. ఎందుకంటే ఈ ప్రభుత్వము సంఖ నాకదానికి ఈ ప్రభుత్వం ఎవరి సంఖ నాకదానికి ఈ ప్రజల ఓట్లు కావాలి, ఈ యువత ఓట్లు కావాలి, ఈ యువత మీ పార్టీలకు వత్తాది పలకాలి, ఈ యువత మీ పార్టీలకు భజన చేయాలి, ఈ యువత మీ రాజకీయ నాయకులకు జై అంటే జై జై అని మీరు కొట్టాలి. కానీ వాళ్ళ ఉద్యోగాల సమయానికి వచ్చినాం, కానీ ఉద్యోగాల సమయం వచ్చేటప్పుడు కానీ ఉద్యోగాలు మాత్రం వాళ్ళకి ఇయరే. నోటిఫికేషన్ సమయం వచ్చే వరకు ఏదో ఒక లింక్ పెడతారు. నీకు ఈ సర్టిఫికేట్ లేదు, నీకు ఆ సర్టిఫికేట్ లేదు, ఈ కట్టపు ఆ కట్టపు ఎవరికి కావాలన్నా ఇది రిజర్వేషను. ఒక యువతకు ఒక విద్యార్థికి ఉద్యోగం రాదు అన్న రిజర్వేషన్ ఎవరికి కావాలి? ఈ కట్టపు ఆ కట్టపు అని కూడా ఎవరికి కావాలి? లక్షలు పెట్టుకొని చదువుకున్న యువతకు ఈ మార్కులకు ఇంత కట్టపు, ఆ మార్కులకు అంత కట్టపు అని పెడితే మరి వీళ్ళు ఎవరిని సంకనాకాలే? యువత మిగతా వాళ్ళు ఆ కొంతమందికి ఉద్యోగం వస్తూ ఉంటే వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి? ఎవరిని సంకనాకాలే? ఎక్కడ పడిసావాలి మా యువత అంతా? మీకు సిగ్గు శరం ఉంటే, మీకు శీమునిత్రం ఉంటే ఎక్కడ పడి మీరు సావండి. రాజకీయ నాయకుల చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నా. మీ పిల్లలు మాత్రము ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలలో పెద్ద పెద్ద దేశాలలో చదువుకుంటారు, అక్కడ కంపెనీలు పెట్టిస్తారు మీ పిల్లలకు. ఇక్కడ దేశాలలో కంపెనీ పెట్టిస్తారు, ఇక్కడ హైదరాబాద్లో పెద్ద పెద్ద కంపెనీలో ఓనర్లు కావాలి, లేదా మీ చుట్టాలలో మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పిస్తారు. కానీ మా పేద ప్రజలు, మా పేద యువత మీకు గుర్తుకురారా? రేవంత్ రెడ్డి గారు మీకు గుర్తుకురారా? మా పేద యువత గుర్తుకురారా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలలో, తండాలల్లో, గ్రామాలలో, మండలాలలో ఉన్న యువత మీకు ఓట్లు వేయలేదా? మీ ప్రభుత్వానికి ఓట్లు వేయలేదా? ఈ ఓట్లు వేసిన యువత మీకు గుర్తుకు రావడం లేదా? ఈ కులాలు అనుకుంటా కులాల వారీగా మిమ్మల్ని విభజిస్తున్నారు కదా. మమ్మల్ని కులాల వారీగా విభజించుకుంటా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అనుకుంటా మా మీద రాజకీయం చేస్తూ ఉన్న ప్రభుత్వానికి సిగ్గులేదు. ఒకవేళ ప్రభుత్వం కనుక మా నిరుద్యోగ బిడ్డలకు, మా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేది ఉంటే మా యువత బెట్టింగ్ యాప్ల వైపు ఎందుకు మలుగుతుంది? నేను బెట్టింగ్ యాప్లని సపోర్ట్ చేస్తలేను, బెట్టింగ్ యాప్లను వ్యతిరేకిస్తున్నా. మీరు ఇన్స్టాంట్ మనీ కోసమే పాపం పిల్లలు ఆ తప్పుదో పడతా ఉన్నారు. ఎందుకంటే కారణం వాళ్ళకు ఉద్యోగాలు లేక, ఎక్కడ డబ్బు ఎక్కడి నుంచి లేక, వాళ్ళకు రూపాయి దొరకడం లేదు కాబట్టి, సంపాదన లేదు, ఎక్కడ ఉద్యోగాలు లేవు కాబట్టి, ఎక్కడ పెట్టుబడులు వస్తలేవు కాబట్టి. ఒకవేళ పెట్టుబడులే ఉంటుందంటే మరి ఉద్యోగాలు ఎందుకు వస్తలేవు? నిరుద్యోగులు కానీ యువత కానీ ఎందుకు దాని సైడ్ మళ్తా ఉన్నారు? ఒకసారి ప్రజలారా, కొంచెం నేను చెప్తాను ప్రజలారా, మీరు ఏమంది అనుకోండి, నన్ను మీరు ఏం చేసినా నాకు పర్లేదు. ఫస్ట్ మన ప్రజలకు మనకు సిగ్గుండాలి. ప్రజలారా, మనకు సిగ్గుండాలి. మనకు నిజంగా సీమునెత్తురేం లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయినా అధికారకు వచ్చే ముందు వాడు ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తాడు. ఒకవేళ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత వాడు మొదటి రోజు నుంచి వెళ్ళి ఆ 4.5 సంవత్సరాలు ఏం చేసిందో ఇవన్నీ మర్చిపోతారు. ఆఖరికి ఒక వాటర్ బాటలు, ఒక బీర్ సీసనో లేకపోతే వాటర్ బాటిల్ ఇచ్చి ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చే వరకే వారు 2000 ఇవ్వగానే కథ మళ్ళీ వాన్ సైడ్ మలుతారు. ఈ 4.5 సంవత్సరాల చేసింది మొత్తం మర్చిపోతారు. ఏంది ప్రజలారా, కొంచెం మనకైనా కొంత జ్ఞానం ఉండాలి. ఈ రాజకీయ నాయకుడు ఎవడైతే మనల్ని మోసం చేస్తున్నాడో మనం కూడా వాడిని అట్లనే మోసం చేయాలి కదా. వాడేదైతే మనకు వాగ్దానాలు ఇచ్చి
వాడైతే మనకు అడ్డగోలుగా వాగ్దానాలు ఇచ్చి అడ్డదారికి పథకాలు ఇస్తా, మీకు ఉద్యోగాలు ఇస్తా, నిరుద్యోగులకు ఇవి ఇస్తా అవి ఇస్తా అని వాగ్దారిగా మనకు మాటిచ్చి మాట తప్పిన మనల్ని మోసం చేసినప్పుడు ప్రజలారా, మనం కూడా రాజకీయ నాయకులను మోసం చేయాలా వద్దా? ఈ దొంగ ప్రభుత్వాలను మోసం చేయాలా వద్దా? ఒకసారి ప్రజలారా ఆలోచించండి. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నా అన్నదమ్ములకు అందరికీ శిరస్సు వంచి దండం చేస్తా ఉన్నా. దయచేసి మీ ఆ బెట్టింగ్ యాప్స్ వైపు మీరు పోకుండి. దయచేసి మీకు దండం పెట్టమన్నా పెడతా, మీకు కాళ్ళు మొక్కమన్నా మొక్తా. ప్రజలారా, యువత, స్పెసిఫిక్గా మీకు చదువుకున్న యువతకి చెప్తా ఉన్నా, మీకు కాళ్ళు మొక్కమన్నా మొక్తా. ఈ పిఆర్టీవీ తెలంగాణ వేదికగా చెప్తా ఉన్నా. నాకేమో నేను దేనికి నామోషిగా ఫీల్ గాను, మీకు కాళ్ళు మొక్తా ఉన్నా, మీ దండం పెడతాను. దయచేసి ఆ బెట్టింగ్ యాప్స్ల వైపు వెళ్ళి దాంట్లో డబ్బులు పొడగొట్టుకుని మీ జీవితాలు నాశనం చేసుకోకుండా, అప్పుల పాలు కాకుండా, మీ ఫ్యామిలీ ఉన్నది, మీ కుటుంబం ఉన్నది, మీ గురించి వెయిటింగ్ చేస్తూ ఉన్నది. పాపం అక్కడ మీ తల్లిదండ్రులు రూపాయి పోగేసుకొని మీ అక్క పెళ్లి గురించో, మీ చెల్లె పెళ్లి గురించో, లేకపోతే మీ పెళ్లి గురించో రూపాయి జమ చేసుకొని రూపాయి కూడబెట్టుకొని రేపు ముందు కదలగంటా ఉన్నారు. దయచేసి వాళ్ళ ఆశలను నిరాశ చేయకండి. దయచేసి వాళ్ళ ప్రాణాలు పోయేదాకా మీరు చేయకండి. దయచేసి చెప్తా ఉన్న యువత, మీకు దండం పెట్టమని పెడతా. ఆ బెట్టింగ్, ఆ దరిద్రమైన అడ్డమైన నాకు అమ్మనా బూతులు వస్తున్నాయి, కానీ ఆ దరిద్రమైన బెట్టింగ్ యాప్స్ వైపు దయచేసి కన్నెత్తి కూడా చూడకండి. దయచేసి చెప్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం ఎట్లయినా మనకు ఉద్యోగాలు ఇవ్వవు, కానీ ప్రజలారా యువత చెప్తా ఉన్నా, ఏ యువత బెట్టింగ్ పెడుతున్నారు, మీరు ఎన్ని లక్షలైతే మీరు దాన్ని బెట్టింగ్ యాప్స్ పెడుతున్నారు. ప్రజలారా, యువత, దయచేసి చెప్తా ఉన్నా, ఏ బెట్టింగ్ యాప్స్ అయితే మీరు డబ్బులు పెడతా ఉన్నారు కదా, అదే డబ్బులతో చిన్న చిత్కా ఏదైతే ఒక బిజినెస్ స్టార్ట్ చేయండి, ఒక కర్రీ పాయింట్ స్టార్ట్ చేయండి, ఒక మిల్క్ డైరీ స్టార్ట్ చేయండి, మీరు ఒక మెస్ పెట్టుకోండి. లాభం లేదా చెప్పండి. మీరు ఉద్యోగాలు చేస్తే ఒక ఉద్యోగం వచ్చినా కూడా మినిమం 34,000 జీతం ఉంటుంది. అదే మీరు కూర్చొని ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకుంటే లేదన్న ఒక పాండవపూర్ సంపాదిస్తాం రోజుకు 2,000 రూపాయలు. అలాంటి మీద ఒక చిన్నపాటి బిజినెస్ చేసుకుంటే మనం సంపాదించలేం. ఎందుకు ఈ దరిద్రమైన ప్రభుత్వం మీద మనం ఆశపడి ఉండాలి, ఆధారపడి ఉండాలి? ఆల్మోస్ట్ ఇప్పుడు 2 సంవత్సరాలు గడుస్తుంది. ఈ డిసెంబర్ రాగానే చూద్దాం. ఈ 3 సంవత్సరాల దాకా వాళ్ళు చెప్పాల్సిన కూడా మనం చెప్తాం. వాళ్ళైతే మనం మోసం చేసి మనం కూడా వాళ్ళ మోసం చేద్దాం. దయచేసి ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. ఎవరైతే తప్పుదారి పడుతున్నారో యువతకి చెప్తా ఉన్నా, మళ్ళీ దండం పెట్టి చెప్తా ఉన్నా. ప్రజలారా, దండం పెట్టి చెప్తా ఉన్నా. ఎవరైతే ఆ బెట్టింగ్ యాప్స్ వైపు పోతా ఉన్నారో దండం పెట్టి చెప్తా ఉన్నా. దయచేసి అడ్డమైన దారికి పోకుండా మీ జీవితాలు నాశనం చేసుకోకండి, జీవితాలు ఆగం చేసుకోకండి, కేసుల పాలు కాకుండా, జైల్లో పోకండి. ఎందుకంటే మా దరిద్రం ఏంటంటే గాశరం. ఒకవేళ జీవితంలో ఎప్పుడు కూడా మీ అదృష్టం బాగలేక హాస్పిటల్ పోకండి, హాస్పిటల్ అడ్మిట్ కాకుండా, అదృష్టం బాగలేక జైలు పోకండి. ఒకసారి ఈ 2 చూసింది అనుకోండి ప్రజలారా, జీవితం నాశనం అయిపోతుంది. ఆ వ్యక్తులు దేనికైనా బెరి తెగిస్తారు. ఆ కేసుల పాలు కాకుండా, జీవితాలు నాశనం చేసుకోకుండా, కోట్ల చుట్టూ తిరగకుండా, ఆ జైలు ఊసలు లెక్క పెట్టకుండా, దయచేసి ఉన్న దాంట్లోనూ మీ కుటుంబాలతో వండుకుంటా, మీ ఫ్యామిలీతో తల్లిదండ్రులతో వండుకుంటా, మీ ఫ్యామిలీ మంచి చూసుకుంటా, కూలో నాలో ఏదో మంచి చేసుకుని బతకండి. దయచేసి ఆ అడ్డమైన యాప్స్లో పెట్టి డబ్బులు కనుక చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మీరు ఒక చిన్నపాటి బిజినెస్ స్టార్ట్ చేసుకొని, కానీ దయచేసి అటు సైడ్ మరీ పోవద్దని నేను మనస్ఫూర్తిగా నేను చేతులెత్తి మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది దయచేసి ప్రజలారా, నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నేను మీ మంచి గురించే మాట్లాడిన తప్ప నేను ఎప్పుడు కూడా ఆవశ్యం లేదన్నా మాట్లాడి ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా ఒకటి తప్పు గురించి మాట్లాడ. ఒకటి నాశనం కావాలని ఎప్పుడు కోరుకునే వ్యక్తి నేను కాదు. ఒకడు అడ్డదారిలో పోవాలి, ఒకటి నాశనం చేసుకోవాలి, ఒక జీవితం నాశనం కావాలని కోరుకునే వ్యక్తి ఎప్పుడు పామురోగం ఎప్పుడు కోరుకోడు. అందరు బాగుండాలని కోరుకుంటా తప్ప. నాకేమైనా సరే కానీ నా ప్రజలు బాగుండాలని కోరుకునే వ్యక్తిలో ఫస్ట్ ముందంజలో ఉండే వ్యక్తి పామురోగం అనే వ్యక్తి. ప్రజలారా, దయచేసి మన పిఆర్టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెందో మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తా. మీకు మీ అందుబాటులో నేను ఉంటా. మీకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మీ తరపున కొట్లాడతా, ప్రభుత్వాలను ప్రశ్నిస్తా. నా ప్రాణం అయినా సరే, నా ప్రాణం అడ్డేసైనా సరే మీకు న్యాయం జరిగేదే చేస్తా. రైట్, చూస్తుండండి పిఆర్టీవీ తెలంగాణ. నేను మీ పామురోగు.